హాయ్ అస్సలం వాలేకుం ఫ్రెండ్స్. ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ, పెళ్లి రోజు. ఇంకా కీర్ చేద్దామని, పాయసం చేద్దామని ఇన్నిలో జీడిపప్పు, కిస్మిస్, సేమియా అన్ని నెయ్యిలో వేయించి పక్కన పెట్టుకున్నాను. అదే గిన్నెలో 1 లీటర్ వాటర్ వేసి, సగ్గుబియ్యం వేసి, చక్కెర వేసి కొంచెం సేపు మరగనిచ్చాను. ఆ తర్వాత సేమియా కూడా దాంట్లోనే వేసేసి ఒక 10 నిమిషాలు సిమ్ కాకుండా, హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు మరగనిచ్చాలి. 5 మినిట్స్ ఆగినాక చూడాలి ఎంత మరిగినాయో చూసి, కొంచెం ఇలా పట్టుకుని మెత్తబడిందా లేదా అని చూసుకుని కిస్మిస్, జీడిపప్పు కూడా దాంట్లో వేసి దాంట్లోనే వేసి కొంచెంసేపు మరగనిచ్చాలి. 10 మినిట్స్ చూసినాక అన్నీ వేసినాక చూసి బాగా మెత్తగా అయినాక అలాగే ఉంచుకోవాలి. ఇంకో విషయం ఫ్రెండ్స్, డిసెంబర్ నెలలో మా ముగ్గురివి ఒకేసారి బర్త్డే. అప్పుడు కొంచెం టైట్ వల్ల కేక్ అయితే తేలేదు. అంతలోకి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి కేక్ తెప్పించుకున్నారు ఇద్దరు 6ంటికే. అయిపోయింది, చూడండి ఎలా ఉందో, ఎంత బాగా మెత్తగా అయినాయో. ఇంకా స్టవ్ ఆపేసి ఇలాచి పొడేసి స్టవ్ ఆపేసాను. ఆపేసి కొంచెంసేపు మంచి పెట్టి కాచి చల్లారిన పాలు పోసుకోవాలి. మనకి దాంట్లోకి ఎంత సరిపడి ఉండాలో అంత కావాల్సినన్ని పాలు పోసుకోవాలి. ఇంకా కొంచెం గట్టిగా ఉంటే ఇంకా ఉన్న పాలు కూడా పోసుకుని పలచగా చేసుకోవాలి. ఇంకా గ్లాస్లో తీసుకుని పిల్లలకి ఇచ్చేసాను. అది తాగేటప్పుడు కూడా ఇద్దరు కొట్టుకోవటమే. ఇది తాగిన వెంటనే కేక్ తెచ్చుకున్నారన్నాను కదా, ఆ కేక్ తెచ్చుకుని వాళ్ళ డాడీ ముగ్గురు మంచం మీద, నేను కిచెన్ రూమ్లోనే ఉన్నాను, వీళ్ళు ముగ్గురు వచ్చి కటింగ్ చేసేసారు, కొట్టుకున్నారు, ఏడ్చారు, ఇంకా నిద్రపోతున్నారు. అన్నీ అయిపోయినాయి ఒకసారి. కేక్ తెచ్చుకున్నంత సేపు కూడా పట్టలేదు. చిన్న ఆయన పెద్ద బాబుది ఏలు కొరికేశాడు. ఇంకా కొనుక్కున్నారు ఇద్దరు. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్, గుడ్ నైట్.